1,00,000 కోట్లకు పైగా ఖర్చు, తెలంగాణ భవిష్యత్తును మార్చేస్తుందని చెప్పిన ప్రాజెక్ట్. కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ దగ్గర నీళ్లు కన్నా ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు కాళేశ్వరం నిజంగానే ఫెయిల్ అయిందా, లేక మన ముందుకు రాని కొన్ని నిజాలు ఇంకా ఉన్నాయా? ఈ వీడియోలో రాజకీయాలను పక్కన పెట్టి రిపోర్ట్స్, ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్ ఆధారంగా కాళేశ్వరం అసలు కథ ఏంటో తెలుసుకుందాం. అది 2005 కరీంనగర్ జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు. ఆ రోజు పొద్దున్నే రాములు అనే 40 సంవత్సరాల రైతు తన పొలం దగ్గరికి వెళ్ళాడు. గత 6 సంవత్సరాలుగా సరైన వర్షాలు లేవు, చుట్టుపక్కల బావుల్లో చుక్క నీరు కూడా లేదు. తన 2 ఎకరాల పంటను కాపాడుకోవడానికి వరుసగా 3 బోర్లు వేయించాడు. ప్రతి బోరుకి ₹1,00,000 చొప్పున మొత్తం 3 లక్షలు అప్పు చేశాడు. ఆ రోజు 4వ బోరు కూడా ఆగిపోయింది. అందరూ నీళ్లు వస్తాయని ఎదురు చూశారు, కానీ డ్రిల్ బిట్ నుంచి బయటికి వచ్చింది నీళ్లు కాదు, ఎండిపోయిన మట్టి. ఆ ఒక్క క్షణంలోనే రాములకి అర్థమైంది, భూమి కింద నీళ్లు లేవు, చేతిలో డబ్బు కూడా లేదు. ఇంట్లో భార్య, 3 పిల్లలు ఆకలితో ఎదురు చూస్తున్నారు. ఆ రాత్రి నీళ్లు రాని ఆ బోరు పక్కనే పురుగు మందు తాగి తన ప్రాణాలు తీసుకున్నాడు. ఇది ఒక రాముల కథే కాదు. 2014 ముందు కరీంనగర్, నల్గొండ, వరంగల్ లాంటి తెలంగాణ జిల్లాల్లో వేల మంది రైతుల జీవితం కూడా ఇలాగే ఉండేది. ఆ బాధకి శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా ప్రతిష్ఠించిందే ఈ కాళేశ్వరం. 2016లో దాదాపు 80,000 కోట్ల అంచనాతో మొదలైన ఈ ప్రాజెక్ట్ 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల ఖర్చును దాటేసింది. కానీ 2026 వచ్చిన తర్వాత కూడా కరువు సమస్య పూర్తిగా తగ్గలేదు. రైతు కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. కోర్ట్స్, కమిషన్స్, సిబిఐ, NDSA, 100 పేజీల రిపోర్ట్. ఇంతకీ కాళేశ్వరంకి ఏమైంది? నిజంగానే ఫెయిల్ అయిందా, లేక రాజకీయాల మధ్య అసలు నిజం ఎక్కడో మరుగున పడిపోయిందా? మన దగ్గర గోదావరి, కృష్ణా నదులు రాష్ట్రంలోనే ప్రవహిస్తున్నాయిగా, అయినా రైతులకు ఇన్ని రోజులు నీళ్ళు ఎందుకు రాలేదు? అసలు అప్పుడు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? దానికి ముఖ్య కారణం తెలంగాణ భౌగోళిక స్వరూపం. తెలంగాణ ఒక ఎత్తైన పీఠభూమి. మన పొలాలు ఎత్తుల్లో ఉంటాయి, కానీ గోదావరి, కృష్ణా నదులు కింద ప్రవహిస్తూ ఉంటాయి. నదిలో నీళ్లు ఉన్నా మన పొలాలు ఎత్తుల్లో ఉంటాయి కాబట్టి కెనాల్స్ ద్వారా ఆ నీటిని పొలాలకు తీసుకురావడం సాధ్యం కాలేదు. దానికి తోడు ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్ట్స్ కట్టడంతో మన ప్రాజెక్ట్స్ కి వచ్చే నీళ్లు కూడా తగ్గాయి. దాంతో 2014 ముందు తెలంగాణలో వ్యవసాయం ఎక్కువగా బోర్వెళ్ల పైన ఆధారపడి ఉండేది. లక్షల అప్పులు చేసి బోర్లు వేయడం, అవి ఎండిపోవడం, వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం అనేది అప్పటి వాస్తవాలు. కానీ మరోవైపు సెంట్రల్ వాటర్ కమిషన్ డేటా ప్రకారం ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి నీటిలో కలిసే కాళేశ్వరం దగ్గర ప్రతి సంవత్సరం 1,500 నుంచి 3,000 TMCల వరద నీరు ఎవ్వరికీ పనికి రాకుండా సముద్రంలో కలిసిపోయేది. ఇది ఎంత ఎక్కువ అంటే ఒక్క TMCతోనే దాదాపు 10,000 ఎకరాలకి 4 నెలల వరకు సాగునీరు ఇవ్వచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ లాంటి సిటీకి 1 TMCతో 20 రోజుల నీళ్లు సప్లై చేయొచ్చు. అలాంటిది వేల TMCల నీళ్లు వృధా అయ్యేది. అందుకే భారీ పంపులతో ఆ వరద నీటిని పైకి లిఫ్ట్ చేసి చెరువులు, రిజర్వాయర్స్ నింపడానికే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని రూపొందించారు. మరి కాళేశ్వరం కంటే ముందు దీనికి ఏం సొల్యూషన్ లేదా? ఉమ్మడి రాష్ట్రంలోనే ప్లాన్ చేసి ఉంటారుగా. ఉంది. 2007లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని ఆల్రెడీ ప్లాన్ చేశారు. దాని ప్రకారం ఆదిలాబాద్ దగ్గర తుమ్మడిహేటి వద్ద బ్యారేజ్ కట్టి 160 TMCల నీటిని మళ్లించాలని అనుకున్నారు. కానీ దీనికి మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకే వెళ్ళలేదు. ఆ తర్వాత ఇంజనీర్స్ కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ దగ్గర 195 TMCల నీటి లభ్యత ఉందని గుర్తించి లొకేషన్ మార్చారు. అదే కాన్సెప్ట్ ని రీఇంజనీరింగ్ చేసి మహారాష్ట్రను ఒప్పించి ఇప్పుడు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ గా తీసుకొచ్చారు. కానీ అస్సలు వివాదం అక్కడే మొదలైంది. వివాదమా? రీఇంజనీరింగ్ చేశారుగా, మరి వివాదం ఎందుకు? అది అర్థం కావాలంటే ముందు కాళేశ్వరం ఎలా పనిచేస్తుందో తెలియాలి. సింపుల్ గా చెప్పాలంటే మేడిగడ్డ వద్ద గోదావరి నీటిని తీసుకొని అన్నారం, సుండిల్లా బ్యారేజ్ ద్వారా భారీ పంపులతో వాటర్ ని పైకి లిఫ్ట్ చేసి కెనాల్స్, టన్నెల్స్, రిజర్వాయర్స్ ద్వారా తెలంగాణలోని 19 జిల్లాలకు చేరవేయడమే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి పనిని ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి దీన్ని 7 లింకులు, 28 ప్యాకేజీలుగా డివైడ్ చేసి వేరు కాంట్రాక్టర్స్ కి ఇచ్చారు. ఇక్కడే ఒక విషయం చెప్పాలి, కాళేశ్వరం ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించడానికి 15 నుంచి 20 సంవత్సరాల వరకు టైం పడుతుంది. అలాంటిది కాళేశ్వరం ని 3 సంవత్సరాల్లోనే స్టాండింగ్ స్ట్రక్చర్స్,
అంటే మేజర్ గా బ్యారేజెస్, పంప్ హౌసెస్, టన్నెల్ లాంటి పనులను కంప్లీట్ చేయగలిగారు. ఇది ఒక నిజమైన ఇంజనీరింగ్ అద్భుతం. అయితే దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే 18 లక్షల ఎకరాలకి కొత్తగా సాగునీరు ఇవ్వడం, ఆల్రెడీ సాగులో ఉన్న ఇంకో 18 లక్షల ఎకరాలకి నిరంతర నీటిని సప్లై చేయడం, వర్షాకాలంలో వచ్చే వరద నీటిని రోజుకి 2 టీఎంసీల చొప్పున లిఫ్ట్ చేసి రిజర్వాయర్స్ లో నిల్వ చేయాలన్నదే ప్లాన్. కానీ ఇక్కడే వివాదం మొదలైంది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఫైనల్ అప్రూవల్ రాకముందే తెలంగాణ హై పవర్డ్ కమిటీ ఈ ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేసి పనులు మొదలు పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. అవునా? మరి సిడబ్ల్యూసి దీనిపై ఏం చెప్పింది? దీని వల్ల ఏమైనా నష్టం జరిగిందా? జరిగింది. సిడబ్ల్యూసి ఫైనల్ అప్రూవల్ రాకముందే తెలంగాణ ప్రభుత్వం దాదాపు 25,000 కోట్ల విలువైన 17 ప్రధాన పనులను కాంట్రాక్టర్స్ కి అప్పగించిందని విమర్శలు వచ్చాయి. తర్వాత జూన్ 2018లో సిడబ్ల్యూసి ప్రాజెక్ట్ కు అప్రూవల్ ఇచ్చింది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే సిడబ్ల్యూసి అప్రూవల్ కన్నా చాలా ముందే 2016లోనే స్టేట్ గవర్నమెంట్ రోజుకి 2 టీఎంసీ బదులు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలని డిజైన్ మార్చేసింది. అవునా? మరి ఆ మార్పుల వల్ల ఏం జరిగింది? ముందుగా ప్రాజెక్ట్ ఖర్చు భారీగా పెరిగింది. మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు 1,47,000 కోట్లకు పెరిగిందని సిఏజీ పేర్కొంది. ఇక్కడే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో బ్లాక్ 7 కి సంబంధించిన కొన్ని పిల్లర్స్ భూమిలోకి కుంగిపోవడం మొదలైంది. అప్పటికే బ్యారేజ్ లో 10 టీఎంసీల వాటర్ నిల్వ ఉండడంతో అధికారులు వెంటనే గేట్స్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అతిపెద్ద మలుపుగా మారింది. బ్యారేజెస్ అంత పెద్దగా కట్టారు కదా, మరి పిల్లర్స్ ఎందుకు కూలిపోయాయి? లోపం ఎక్కడుంది? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం బ్యారేజ్ కింద ఉన్న ఇసుక నీటి ఒత్తిడి వల్ల మెల్లగా కొట్టుకుపోయింది. దాంతో పిల్లర్ కి కావాల్సిన సపోర్ట్ తగ్గి కొన్ని పిల్లర్స్ నిలకడ కూలిపోయాయి. మరి దీనికి బాధ్యత ప్రభుత్వందా లేదా కట్టిన కాంట్రాక్టర్స్ దా? రిపోర్ట్స్ ప్రకారం ఇద్దరికి బాధ్యత ఉందని తెలుస్తుంది. ప్రభుత్వం వైపు చూస్తే దేశంలోనే మొట్టమొదటిసారిగా లిడార్ టెక్నాలజీని వాడారు. ఇది విమానం నుంచి లేజర్ కిరణాలతో భూమి యొక్క ఎత్తు పొలాలను స్కాన్ చేసి ప్రాజెక్ట్ కావాల్సిన 3D మ్యాపుల్ని నిమిషాల్లో ఇస్తుంది. ఇలా తక్కువ సమయంలోనే కొన్ని వేల ఎకరాల సర్వేలను పూర్తి చేశారు. అయినా ఫ్రీక్వెంట్ గా డిజైన్ మార్పులు చేయడం, కన్స్ట్రక్షన్ క్వాలిటీని సరిగ్గా చూసుకోకపోవడం, లీకేజెస్ కనిపించిన తర్వాత కూడా తగిన మెయింటెనెన్స్ చేయకపోవడం అనేవి ఈ పిల్లర్స్ కూలిపోవడానికి కారణాలు కావచ్చు. ఇక కాంట్రాక్టర్స్ వైపు చూస్తే సీకెంట్ పైల్స్ అంటే బ్యారేజ్ కి సపోర్ట్ ఇచ్చే కాంక్రీట్ పిల్లర్స్ లో క్వాలిటీ లోపాలు ఉండడం వల్లే నీళ్లు లోపలికి వచ్చాయని ఎన్డీఎస్ఏ పేర్కొంది. అంటే రిపోర్ట్స్ ప్రకారం ప్లానింగ్ సూపర్విజన్ లో ప్రభుత్వానికి, కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కాంట్రాక్టర్స్ కి బాధ్యత ఉండొచ్చని తెలుస్తుంది. మరి దీనికోసం ఏదో కమిషన్ వేశారుగా, అదేం చెప్పింది? ఎందుకని ప్రాజెక్ట్ ను పూర్తిగా ఆపేశారు? అవును, తెలంగాణ ప్రభుత్వం 2 కమిటీలు వేసింది. ఒకటి ఎన్డీఎస్ఏ బ్యారేజ్లు సేఫ్ ఉన్నాయా లేదని పరిశీలించడానికి, 2 జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రాజెక్ట్ లో తీసుకున్న నిర్ణయాలను పరిశీలించడానికి. ఎన్డీఎస్ఏ ప్రకారం మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం, సుండిల్లా బ్యారేజ్ లో కూడా ఇలాంటి సమస్యలే ఉండొచ్చని గుర్తించారు. అందుకే రిపేర్స్, టెక్నికల్ టెస్ట్ పూర్తయ్యే వరకు ఈ బ్యారేజెస్ ని ఆపరేట్ చేయకూడదని సూచించింది. ఇక ఘోష్ కమిషన్ మాత్రం ప్రాజెక్ట్ డిజైన్స్, అప్రూవల్స్, కాంట్రాక్ట్స్ లో కొన్ని నిబంధనలు ఉల్లంఘించారని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. అందుకే ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం ఆ రిపోర్ట్ ఆధారంగా అప్పటి అధికారులు, మంత్రులు, అప్పటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి దీని వల్ల అరెస్టులు జరిగాయా? లేదు, ఒక కమిషన్ రిపోర్ట్ ఒకటే ఉంటే డైరెక్ట్ గా అరెస్ట్ చేయలేదు. 2026లో తెలంగాణ హైకోర్టు దీనికి స్పందిస్తూ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో కేసీఆర్, హరీష్ రావు మరికొంతమంది అధికారులపై చేసిన వ్యాఖ్యల ఆధారంగా అరెస్టులు చేయకూడదని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ కేసుని సిబిఐ దర్యాప్తు చేస్తుంది. తర్వాత సాక్ష్యాల ఆధారంగా మాత్రమే చట్టపరమైన చర్యలు ఉంటాయి. మరి రిటైర్డ్ ఇంజనీర్స్ కుమ్మక్కయ్యారని, వాళ్ళకి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఇప్పటి సీఎం ఎందుకన్నారు? ఇటీవల తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ మేడిగడ్డ బ్యారేజ్ నడవకపోయినా కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా అన్నారం, సుండిల్లా బ్యారేజ్ నడిపి రైతులకు నీళ్లు ఇవ్వొచ్చని ప్రభుత్వాన్ని కోరింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ ఇంజనీర్స్ లో కొంతమంది అప్పటి నిర్ణయాల్లో భాగమని ఆరోపిస్తూ వీళ్ళకి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఘాటుగా స్పందించారు. రిటైర్డ్ ఇంజనీర్స్ మాత్రం మాది రాజకీయ అభిప్రాయం కాదు, సురక్షితంగా ఆపరేట్ చేయగలిగిన చోట్ల ప్రాజెక్ట్ నడిపితే రైతులకు నీళ్లు అందుతాయని మాత్రమే చెప్పాం అని వివరించుకొచ్చారు. ఏంటన్నా ఇది? రైతుకి హెల్ప్ చేద్దామని స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ కి ఇన్ని మలుపులా? ఇదంతా ఓకే గానీ కాళేశ్వరం దేనికోసం స్టార్ట్ చేస్తారో అర్థమైంది. అందులో ఎంత శాతం వరకు కంప్లీట్ అయింది? ఇంకా ఎంత పెండింగ్ ఉంది? పెద్ద స్ట్రక్చర్స్ అంటే బ్యారేజెస్, రిజర్వాయర్స్, టన్నెల్స్, పంప్ హౌసెస్ ఇలా చాలా వరకు పూర్తయ్యాయి. గోదావరి నీటిని పైకి లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపడం, కొన్ని పంటలకి నీళ్లు అందించడం కూడా జరిగింది. కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్లు మిషన్ భగీరథ తాగునీటికి, కరువు రోజుల్లో చెరువులు నింపడానికి ఉపయోగపడ్డాయి. అంటే ప్రాజెక్ట్ మొత్తం వృధా అయిందని చెప్పడం కూడా చాలా తప్పు.
కానీ సిఏజీ ప్రకారం మార్చి 2022 వరకు 86,000 కోట్లు ఖర్చు చేసిన కొత్తగా సాగునీరు అందింది మాత్రం కేవలం 40,000 ఎకరాలకి మాత్రమే. అంటే ఇది 1% కన్నా తక్కువే. భూసేకరణ ఆలస్యాలు, కెనాల్స్ పూర్తి కాకపోవడం, డిజైన్స్ లో మార్పులు, నిధుల సమస్యలు, ఆ తరువాత మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతినడంతో ప్రాజెక్ట్ ముందుకే వెళ్ళలేదు. ఒక్క లైన్ లో చెప్పాలంటే పెద్ద స్ట్రక్చర్స్ ఎక్కువగా పూర్తయ్యాయి, కానీ లాస్ట్ మైల్ కెనాల్స్, బ్యారేజ్ రిపేర్స్ పూర్తయితేనే రైతు పొలానికి నీరు చేరేది. అది ఓకే గానీ ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని అంటున్నారు ఎందుకు? ఆ పేరు పెట్టింది ప్రాజెక్ట్ విమర్శకులే. సిఏజీ డేటా ప్రకారం కేఏపీసీఎల్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 84,000 కోట్లకు పైగా అప్పులు తీసుకున్నారు. వడ్డీతో కలిపి 2036 లోపు 145,000 కోట్లు చెల్లించాలని అంచనా. ఇంకా ప్రాజెక్ట్ నడపడం కూడా తక్కువ ఖర్చు కాదు. ప్రతి సంవత్సరం కరెంట్, మెయింటెనెన్స్, ఫిక్స్డ్ ఛార్జెస్ కలిపి 10,000 కోట్లకు పైగా ఖర్చు అవ్వచ్చని సిఏజీ అంచనా వేసింది. కానీ రాష్ట్రం అప్పుల్లో కూరుకోవడానికి ఒక్క కాళేశ్వరమే కారణమని చెప్పలేము. వెల్ఫేర్ పథకాలు, వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ గ్యాప్స్, ఇలా చాలా కారణాలు ఉంటాయి. కానీ సిఏజీ ఒక్క విషయం స్పష్టంగా చెప్పింది: ప్రాజెక్ట్ అనుకున్న ఫలితాలు ఇవ్వకపోతే అప్పులు, వడ్డీలు, కరెంటు బిల్లుల ప్రభావం రాష్ట్ర ఖజానాపై పడే అవకాశం ఎక్కువగానే ఉందని స్పష్టం చేసింది. అందుకే విమర్శకులు దీన్ని కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని పిలుస్తున్నారు. చివరిగా నీ ఒపీనియన్ ఏంటన్నా? మన తెలుగు రాష్ట్రాల్లో ఏ పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా 15 నుంచి 20 సంవత్సరాల టైం పడుతుంది. అలాంటిది కాళేశ్వరం ని 3-4 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పడం అందరిలో ఆశలు రేపింది. అప్పటి ప్రభుత్వం తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వాలి, ఆత్మహత్యలు ఆపాలనే స్ట్రాంగ్ ఇంటెంట్ తో పనిచేయడం నిజమే. రైతు బంధు లాంటి పెట్టుబడి సహాయం, ఉచిత కరెంటు, మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవి రైతు మీద చాలా ఒత్తిడిని తగ్గించాయని చెప్పొచ్చు. అసాధ్యం అనుకున్న ఒక భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని చేయడానికి సాహసించడం కూడా ఒక పెద్ద అడుగే. ఆ ఇంటెంట్, ఆ అంబిషన్ ని మనం తప్పు చేయలేం. కానీ ఇంటెంట్ మంచిదైనా ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ, ఎగ్జిక్యూషన్ లో జరిగిన తప్పులు ప్రాజెక్ట్ ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. ఇక్కడ పార్టీల పరంగా ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది కాదు, మన రైతులకు నీళ్లు చేరాయా, మన కరువు తగ్గిందా అనేవే మాట్లాడుకోవాలి. గతంలో ఎవరు తప్పు చేశారో అది చట్టం తేల్చాలి, కానీ ఆ తప్పుల భారం మళ్ళీ రైతు మోయిపోదు. ఇప్పుడు మన దృష్టి బ్లేమ్ గేమ్ మీద కాదు, సొల్యూషన్ మీద ఉండాలి. రాజకీయాలు తర్వాత కూడా ఉంటాయి, కానీ ప్రతి ఏటా సముద్రంలో కలిసిపోయే గోదావరి నీళ్లు మళ్ళీ తిరిగి రావు. ఆ నీటిని సురక్షితంగా మన పొలాలకి, మన చెరువులకు తీసుకురాగలిగితే అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి నిజమైన విజయం. అదే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న నిజమైన ముగింపు. మరి మీరేమనుకుంటున్నారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం.